ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. మనం భాగవతం వింటున్నాం కదా. ఆ సందర్భంగా నిన్న 3వ అధ్యాయం పూర్తి అయిపోయింది. ఇవాళ 4వ అధ్యాయం. పద్మపురాణం ఉత్తరాఖండము భాగవత మహాత్మ్యం 4వ అధ్యాయం. సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు భాగవత మహాత్మ్యమును ఈ విధంగా చెప్పాడు. భూలోకంలో మానవులు భాగవత పురాణమును పఠించడం, వినడం, భక్తి పెంపొందించుకోవడం గమనించిన శ్రీ మహావిష్ణువు వైకుంఠమును విడిచి భూలోకమునకు వచ్చాడు. శ్రీ మహావిష్ణువు వనమాలతో, శ్యామల వర్ణముతో, పీతాంబరమును ధరించి, కిరీటముతో, కౌస్తుభమణితో, హరిచందనములతో, సుందరమైన ముఖముతో, పరమానంద చిత్తానందమూర్తి, మధురాతి మధురుడు అయిన భగవానుడు భాగవత పురాణమును వింటున్న తన భక్తుల యొక్క హృదయములలో ప్రవేశించాడు. వారి మనోఫలకముల భక్తి, జ్ఞాన, వైరాగ్యము మీద సాక్షాత్కరించాడు. విష్ణువు లేని వైకుంఠములో మనం మాత్రం ఎందుకని వైకుంఠవాసులు కూడా భాగవతము పఠించు ప్రదేశమునకు వచ్చి భాగవత ప్రవచనాలన్నీ వింటున్నారు. ఎప్పుడైతే భగవానుడు భాగవత ప్రవచనములు జరిగే స్థలమునకు వచ్చాడో అక్కడ జయ జయ ధ్వనులు వినిపించాయి. శంఖనాదాలు కూడా మారుమోగాయి. భాగవతము వింటున్న భక్తుల హృదయములలో తమ తమ శరీరముల గురించి కానీ, గృహముల గురించి కానీ స్పృహ లేకుండా పోయింది. అంతా తన్మయత్వంతో విష్ణు భావనలో మునిగిపోయారు. అంతా కూడా గమనించిన నారద మహర్షి సనకాదులతో ఇలా అన్నాడు: మహాత్ములారా, భాగవత మహాత్మ్యము ఎలా ఉంటుంది కళ్ళారా చూచాను. భాగవతము వింటున్న సకల జనుల పాపములు పటాపంచలయ్యాయి. కలికాలంలో తాము చేసిన పాపముల నుండి విముక్తి చెందాలంటే భాగవతమొక్కటే తరుణోపాయము. మానవ లోకంలో పాపములను నాశనం చేసే సాధనము భాగవతము తప్ప మరొకటి లేదు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మునీశ్వరులారా, మీరు చాలా దయగలవారు. మీరు కలియుగంలో ఉన్న మానవులకు వారి యొక్క బాగు కోరి ఒక కొత్త మార్గమును కనుక్కున్నారు. కలియుగములో ఉన్న మానవులు ఎంత దుష్టులైనా, మలినమైన హృదయం కలవారైనా భాగవత సప్తాహం చేత పవిత్రులవుతారు అని అన్నాడు. ఆ మాటలు విన్న సనకాదులు నారదునితో ఇలా అన్నారు: నారద మహర్షి, భూలోకంలో, అందులోనూ కలియుగంలో పాపములు చేయడం సహజం. మానవులు వివిధములైన పాపములు, దురాచారములు చేస్తూ ఉంటారు. దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. కుటిలత్వంతో ఇతరులను మోసం చేస్తూ ఉంటారు. కామ కోరికలతో సతమతమవుతూ ఉంటారు. వీరందరి కొరకు భగవానుడు మరలా మానవునిగా అవతరించిన అవసరం లేదు. ఆయన తన శక్తిని భాగవతములో నిక్షిప్తం చేశాడు. భాగవత సప్తాహము యజ్ఞంతో పైన చెప్పిన వారందరూ పవిత్రులు అవుతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ కింది పాపములు చేసేవారు అంటే అబద్ధాలు చెప్పేవారు, తల్లిదండ్రులను నిందించేవారు, ఎల్లప్పుడూ దురాశ చేత మనసు నిలకడ లేనివారు, వర్ణాశ్రమ ధర్మములను వదిలిపెట్టి ప్రవర్తించేవారు, డాంబికులు, ఇతరులు బాగుపడితే చూడలేనివారు, అసూయపరులు, ఎల్లప్పుడూ ఇతరులను బాధ పెట్టి ఆనందించేవారు, ఇటువంటి వారు కూడా భాగవత ప్రవచనములన్నీ వింటే పవిత్రులు అవుతారు. నారద, ఇంకా హీనమైన పాపములు చేసేవారు అనగా మద్యం సేవించేవారు, బ్రాహ్మణులను హత్య చేసిన వారు, దొంగలు, గురువుగారి భార్యతో వ్యభిచారం చేసేవారు, నమ్మించి మోసం చేసే విశ్వాసఘాతకులు, ఎల్లప్పుడూ కపటంతో ఇతరులను మోసం చేసేవారు, క్రూర స్వభావము కలవారు, దయా దాక్షిణ్యాలు లేనివారు, బ్రాహ్మణుల ధనమును, దేవుడు ఆస్తిని అపహరించేవారు, తాము ధనవంతులు
ఆస్తిపరులు అయ్యేవాళ్ళు, ఇతరుల భార్యలతో వ్యభిచరించేవారు మొదలగు పాపాత్ములు భాగవత సప్తాహ యజ్ఞముతో పవిత్రులవుతారు. బ్రాహ్మణులు సాధారణంగా పిరికివాళ్ళు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు ఇచ్చిన మాన్యములు కాజేసిన వాళ్ళు, అర్చకుల స్వాధీనములో ఉన్న దేవుడి మాన్యములను లాక్కున్న వాళ్ళు కోకొల్లలు. అందుకనే బ్రాహ్మణ హత్యలు, బ్రాహ్మణుల ధనము ఆస్తులు లాక్కున్నవాళ్ళు అని వాడారు. ఇతర వర్ణముల వారు కనీసం ప్రతిఘటిస్తారు, కానీ బ్రాహ్మణులు ఆ మాత్రం కూడా చేయలేరు. పోతే పోని, వాడి పాపాన వాడే పోతాడు అని ఊరుకుంటారు. దానికి బ్రాహ్మణుడైన నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నారద, ఈ సందర్భంగా నీకు ఒక ప్రాచీనమైన కథ ఒకటి వినిపిస్తాను. పూర్వకాలంలో తుంగభద్ర నది తీరంలో ఒక పట్టణం ఉంది. అక్కడ అన్ని వర్ణముల వారు వారి వారి వర్ణాశ్రమ ధర్మములను ఆచరిస్తూ సుఖంగా బతికేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు, మంచి పనులు చేసేవారు. ఆ నగరంలో వేదములు చదువుకున్న వాళ్ళు, శ్రౌత స్మార్త కర్మలు చేయించడంలో దిట్ట అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు ఆత్మదేవుడు. ఆయనకు కావలసినంత ధనం ఉంది, కానీ ప్రతిరోజు భిక్షాటన చేసి జీవించేవాడు. ఆయన భార్య పేరు దుందుభి. ఆమెకి ఎల్లప్పుడూ తన మాట నెగ్గవలేనని మొండి పట్టుదల. ఆమెకు ఇతరుల విషయముల గురించి మాట్లాడటం అంటే ఎంతో ఇష్టం. ఎల్లప్పుడూ గడగడా మాట్లాడుతూ ఉంటుంది. ఇతరులతో ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటుంది. దయ అనేది ఆమెకి తెలియదు. క్రూరురాలు. వారి వద్ద ధనము, భోగం, సామాగ్రి పుష్కలంగా ఉంది, కానీ పైసా ఖర్చు పెట్టదు. పరమ లోభి. మొగుడు భిక్షాటం చేసి తెస్తేనే వండి పెడుతుంది. అన్నీ ఉన్నా వారికి సుఖం లేదు, ఎందుకంటే వారికి సంతానం లేదు. వారికి వయసు మీరిపోతున్న సంతానం కలగలేదు. తుదకు వారు తమ లోభత్వము సడలించుకొని వ్రతములు, దాన ధర్మములు చేయసాగారు. ఆవులను, భూములను, బంగారమును దానం చేయసాగారు. ఈ ప్రకారంగా వారి వద్ద ఉన్న ధనము, బంగారము, ఆస్తి సగభాగం హరించుకుపోయింది. కానీ వారికి సంతానము కలుగలేదు. వారి చింతకు అంతు లేకుండా పోయింది. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తనకు సంతానం లేదనే చింతతో ఊరి బయట ఉన్న చెరువు వద్దకు వెళ్ళాడు. అతనికి దాహం వేసింది. ఆ చెరువులోని నీరు తాగాడు. అక్కడకు ఒక సన్యాసి వచ్చాడు. ఈ బ్రాహ్మణుడు ఆ సన్యాసి పాదములకు నమస్కరించి ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఆ సన్యాసి ఆ బ్రాహ్మణుని ఇలా అడిగాడు, ఓ బ్రాహ్మణుడా, నీ ముఖం దుఃఖంతో నిండి ఉంది, ఎందుకు ఏడుస్తున్నావు? నీ దుఃఖమునకు కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, మహాత్మా, నేను నా పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఏమో, ఈ జన్మలో నాకు సంతాన భాగ్యం కలగలేదు. నా పితృదేవతలు తర్పణములు విడిచేవారు లేక నేను కార్చే కన్నీటిని తాగుతున్నారు. నాకు సంతానం లేరు కాబట్టి దేవతలు, బ్రాహ్మణులు కూడా నేను ఇచ్చే హవిస్సులను, దానములను స్వీకరించటం లేదు. సంతానం లేని ఈ లోకం నాకు శూన్యంగా కనబడుతూ ఉంది. నాకు బతకటం వృథా అనిపించింది. ఈ చెరువులో దూకి చచ్చిపోదామని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సంతానం లేని జీవితము వ్యర్థం కదా. పిల్లలు లేని ఇల్లు శ్మశానం వంటిది. నాకు ఎంత ధనము, ఆస్తి ఉంటే ఏమి లాభం? సంతానం లేకపోతే అన్నీ వృధా కదా. నాకు సంతానం లేదు సరికదా, మా ఇంట్లో పెరిగిన ఆవులు కూడా దూడలను ఈనటం లేదు. పూల మొక్కలు కూడా పూలు పూయటం లేదు. మా ఇంట్లో ఉన్న చెట్లు కాయలు కాయడం లేదు. బయట నుండి పళ్ళు కొనుక్కొని వస్తే అవి వెంటనే కుళ్ళిపోతున్నాయి. సంతానం హీనుడికి ఇంతటి దౌర్భాగ్యం పడుతుందని అనుకోలేదు. ఈ దుర్భర జీవితం గడిపేదానికంటే చావటం నయమని ఇక్కడికి వచ్చాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు ఆ బ్రాహ్మడు. దుఃఖంతో కుమిలిపోతున్న ఆ బ్రాహ్మణ్ణి చూసిన ఆ సన్యాసి హృదయం ద్రవించింది. ఆ సన్యాసి బ్రాహ్మణునితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, నీకు ఉన్నంతలో తృప్తిగా జీవించు. లేని సంతానం కోసం తాపత్రయపడకు. ఈ మోహమును వదిలిపెట్టు. నీ పూర్వజన్మలో చేసిన కర్మఫలం అలా ఉంది. కాబట్టి వివేకవంతుడివై సంసారం అనే బంధములు వదిలిపెట్టు.
నీకో విషయం తెలియదు. నీవు పూర్వజన్మలో చేసిన పాప ఫలములు బలీయంగా ఉన్నాయి. నీకు రాబోయే 7 జన్మల వరకు సంతానం కలిగే యోగం లేదు. కాబట్టి నీవు ఈ సంసార దుఃఖమును వదిలిపెట్టి సన్యాసించు. ఇందులోనే సుఖము పరమశాంతి ఉన్నాయి అని అన్నాడు. ఆ మాటలు విన ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, మహాత్మా, ఈ జ్ఞానము వివేకము సంపాదిస్తే నాకేం ఒరుగుతుంది? నాకు కావలసింది సంతానము, సన్యాసము కాదు. సంతానం కోసం వస్తే సన్యాసం పుచ్చుకోమంటారేంటి? ఇస్తే సంతానం ఇవ్వండి, లేకపోతే నా దారికి అడ్డు రాకండి. నేను ఈ చెరువులో దూకి చస్తాను. ఎందుకంటే జీవితానికి పరమార్థము భార్య బిడ్డలు, సంసార సుఖం లేని సన్యాసము ఎందుకు దండగ? ఎంచక్క భార్య కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు వీళ్ళతో జీవితం అనుభవించక సన్యాసం తీసుకోమంటారేమిటి స్వామి అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. వీటిని మార్చడం తన తరం కాదనుకున్నాడు సన్యాసి. విధి వ్రాతను నేను మార్చలేను కదా. నీకు సంతానం కావాలి, కానీ నీకు సంతాన యోగం లేదు. చెబితే వినవు. ఇదిగో ఈ పండు తీసుకో, దీన్ని నీ భార్యకి ఇవ్వు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. కానీ నీ భార్య ఒక సంవత్సరం పాటు శుచి శౌచము పాటించాలి. ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి. శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. రోజుకు 1 పూట భోజనమే చేయాలి. ఇలా చేస్తే నీకు పుట్టబోయే కుమారుడు శుద్ధ సత్వగుణ సంపన్నుడు అవుతాడు అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆ పండును తీసుకొని వచ్చి భార్యకు ఇచ్చి సన్యాసి చెప్పిన మాటలు అన్నీ చెప్పాడు. తర్వాత తన సంపాదనము బయటకు వెళ్ళాడు. భర్త మాటలు విన్న ఆమెకు కోపం వచ్చింది, దుఃఖం కూడా వచ్చింది. ఆ పండును ఎదురుగా పెట్టుకొని తన స్నేహితురాలితో ఇలా అంది, చూడవే, నేను ఈ పండు తినాలట, 1 పూట భోజనం కూడా చెయ్యాలట. ఇవాళకి ఇంతే, మిగతాది రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓం నమో నారాయణాయ.